ప్రభుత్వం ఈ ఏజెన్సీ ద్వారా ఈ పరీక్షలు పెట్టారు. ఈ ఎన్టీఏ అనేది బీజేపీ ప్రభుత్వం రాకముందు లేదు. నీట్ ఎగ్జామ్ కూడా పెట్టారు, కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెట్టింది. బీజేపీ వచ్చిన తర్వాత ఎన్టీఏ కొత్తగా తీసుకొచ్చింది. అంటే ప్రైవేట్ ఏజెన్సీ, గవర్నమెంట్ నిర్వహించేటటువంటి ఏజెన్సీ, కానీ అందులో ఎక్కువ ప్రైవేట్ సంస్థలే ఎక్కువ ఉంటాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దీని మీద ఇప్పుడైనా అంటే గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. జేఈ ఎగ్జామ్స్ లో అవకతవకలు జరిగాయని, అంతకు ముందు నిర్వహించిన నెట్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగాయని, ఇది నేషనల్ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి పరీక్షలు అవకతవకలు జరిగిన ఆరోపణలు కూడా ఎన్టీఏ మీద ఉన్నాయి. మేము ఎన్టీఏ ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది. ఎట్లా ఒక సంవత్సరం ముందే 2024 నీట్ లో ఈ పరీక్షల్లో నీట్ మేము ఈ తేదీల్లో పెట్టబోతున్నాం, దీనికి సిలబస్ ఉంటది, ఈ సిలబస్ విద్యార్థులు చదువుకో, తేదీల్లో రిజల్ట్ ఉంటది, ఈ తేదీల్లో కౌన్సిలింగ్ ఉంటదని ఒక టెంటేటివ్ గా వాళ్ళు ఒక షెడ్యూల్ ఇస్తారు. కానీ ఈ సంవత్సరం ఏం చేశారంటే ఎన్టీఏ సిలబస్ అనేది 5 నెలల ముందు పెట్టారు. 5 నెలల ముందు దాకా విద్యార్థులకి ఏ సిలబస్ చదువుకోవాలో కూడా తెలియదు. రెండోది, ఏ పరీక్ష అయినా పెట్టిన తర్వాత అది ఈ రాష్ట్ర స్థాయిలో కావచ్చు, దేశ స్థాయిలో కావచ్చు, ఒక జాతీయ పరీక్ష అయినా సరే, పరీక్ష పెట్టిన తర్వాత ప్రాథమిక కీ అనేది తక్షణమే ఇవ్వాలి. అదొక 5 రోజులు తీసుకుంటారా, 10 రోజులు తీసుకుంటారా, కీ అనేది కీ ఇస్తారు కదా, ఇవ్వలేదు. కీ ఇవ్వాలి అంటే ఇచ్చారు. ఇక్కడ కూడా ఎన్టీఏ నీట్ కీ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? మే 5వ తేదీ నాడు పరీక్ష జరిగింది, జూన్ 1వ తేదీ నాడు కీ ఇచ్చింది. అంటే ఒక నెల రోజులు కీ ఇవ్వడానికి వాళ్ళు సమయం తీసుకున్నారు. ఎందుకంటే వెంటనే ఇస్తే ఈ పరీక్ష పేపర్ లీక్ అయింది కాబట్టి, కొన్ని ఇందులో తప్పిదాలు జరిగినాయి కాబట్టి, ఈ వీళ్ళు కీ చూసుకుంటేనే అర్థమైపోతుంది ఎవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయి అర్థమైపోతుంది. కీ చూసుకున్న తర్వాత వీళ్ళు విద్యార్థులు ఏం చేస్తారు, వాళ్ళు కీలో వచ్చినటువంటి ఏదైనా తప్పిదాలు ఉన్నాయి, లేదంటే కీలో కొన్ని అనుమానాలు ఉన్నాయి అనుకోండి, ఈ అనుమానాలు ఉన్నాయి కాబట్టి మీ ఎన్టీఏకి రాస్తారు, ఈ కీలో ఈ పొరపాట్లు జరిగాయి, మాకు ఇన్ని మార్కులు రావాల్సింది ఇన్ని వస్తున్నాయి, లేదంటే మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని రాస్తారు. రాసినప్పుడు ఎన్టీఏ ఏం చేయాలంటే ఎక్స్పర్ట్ కమిటీకి పంపాలి. అలా ఏదైతే అభ్యంతరాలు లేవనెత్తారో ఇది మొత్తం చెయ్యాలి అని అంటే సుమారు ఒక 10 నుంచి 15 రోజుల పాటు పట్టుద్ది. కానీ ఇది ఎక్కడ లేకుండా స్మూత్ గా ఎన్టీఏ చాలా మేనేజ్ చేసింది. ఎట్లా చేసింది అని అంటే, కీ నెల రోజుల తర్వాత ఇచ్చారు, 14వ తేదీ నాడు పరీక్షలు రిజల్ట్ ఇస్తామని ప్రకటించారు. జూన్ 14. జూన్ 4వ తేదీ నాడు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఉత్కంఠలో ప్రజలందరూ టీవీల ముందు ఉండి ఇతర అంశాలు పట్టించుకోని సందర్భంలో ఒక్కలకు కూడా సమాచారం లేకుండా, ఈవెన్ మీడియా కూడా ఆ రోజే సమాచారం ఇచ్చారు. ఇచ్చి నీటి ఫలితాలు ప్రకటించారు. అంటే ఇక్కడ ఎందుకు ప్రకటించారు అని అంటే, ఎన్టీఏ చాలా టెక్నికల్ గా వ్యవహరించింది. 1వ తేదీ నాడు కీ ఇస్తే విద్యార్థులు 2 రోజులు 3 రోజుల్లోనే కీ మొత్తం తెలుసుకొని చూసుకొని ఆ అభ్యంతరాలు మొత్తాన్ని ఎన్టీఏకి పంపే పరిస్థితి ఉండదు. ఒకవేళ పంపినా 4వ తేదీ రిజల్ట్ వచ్చింది కాబట్టి కీని మర్చిపోతారు, అసలు ఫలితాలు వచ్చినాయి, అసలు ఫలితాలు చుట్టూ తిరుగుతారు తప్ప కీలో తప్పుల గురించి ఎతికే అవకాశం ఉండదు. అందుకే వీళ్ళు ఇది ఓ పెద్ద అనుమానం, స్కామ్ జరిగింది అంటారు, ఇది కూడా ఒక నిదర్శనం. కాబట్టి ఇది ముందుగా 4వ తేదీ ఎందుకు ఇచ్చారు అనేది ఎన్టీఏ చెప్తలేదు. ఇంకా రెండోది, ఈ స్కామ్ అనడానికి ఇంకొన్ని అనుమానాలు ఉండడానికి అవకాశాలు ఏమున్నాయి అంటే, హర్యానాలో ఇలా ఒక పరీక్ష కేంద్రంలో పేపరు లీక్ అయింది అనేది ఒక వార్త వచ్చింది. ఆ హర్యానాలోని ఒకే సెంటర్ లో ఒకే గదిలో ఒకే సీరియల్ నెంబరు, ముందు బెంచ్, వెనక బెంచ్, ఆయనక బెంచ్, ఆయనక బెంచ్, 8 మంది విద్యార్థులకి 3వ ర్యాంక్ వచ్చింది. జనరల్ గా గత 10 సంవత్సరాల నీటిని మనం పరిశీలన చేస్తే రిజల్ట్ ని, 10 సంవత్సరాల నీటు రిజల్ట్ లో 720కి 720 మార్కులు వచ్చి ర్యాంకు వచ్చిన నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే 2023లో 2 ఉన్నారు, 2024లో ఒక్కళ్ళు ఉన్నారు, 2022లో ఒక్కళ్ళు ఉన్నారు, 2021లో 2 ఉన్నారు, 2020లో ఒక్కళ్ళు ఉన్నారు, 2019 ఇక మిగతా సంవత్సరాన్ని ఒక్కళ్ళే ఉన్నారు. కానీ ఈ సంవత్సరం ఏకంగా 67 మంది మొదటి ర్యాంక్ పొందారు. 67 మంది మొదటి ర్యాంక్ పొందడం కాదు, హర్యానాలో ఇందాక నేను చెప్పినటువంటి ఒక ఏదైతే సెంటర్ ఉందో ఆ సెంటర్ లో ఉన్నటువంటి విద్యార్థులు 8 మంది విద్యార్థులు టాప్ ర్యాంక్ లో నిలబడ్డారు. ఇది అసలు 67 మంది రావడం అనేది అసలు సరైనది రాదు. అది ఒకవేళ లేదు, నిజంగానే బాగా చదివారు విద్యార్థులు, 67 మందికి బాగా చదువుకున్న వాళ్ళకి వచ్చినాయి అనుకుందాం. కానీ రుధిరా రావు అనే ఒక అమ్మాయి, హర్యానా సంబంధించిన అమ్మాయి, తను ఇంటర్మీడియట్ లో 94% మార్కులు సాధించింది, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది అక్కడ +1 +2లో.
కానీ ఇక్కడ ఇందులో 30,000 ర్యాంకు సాధించుకుంది. అసలు ఒక మార్కు వచ్చిన వాళ్ళేమో నెంబర్ ర్యాంకింగ్ లో మొదటి దాంట్లో ఉంటే +1 +2 లో 94-90% పాస్ అయిన విద్యార్థులు 30,000 40,000 ర్యాంకుల్లో ఉన్నారు. ఇది తారుమారు కావడానికి అవకాశం. ఇది ఒకటి ఇక్కడ జరిగింది. రెండోది స్కామ్ జరిగింది అనడానికి ఇంకొక నిదర్శనం, మొత్తం నీటిలో 180 మార్కులు ఉంటాయి, ప్రశ్నలు ఉంటాయి. 180 ప్రశ్నలకి ఒక్కొక్క ప్రశ్నకి 4 మార్కులు ఉంటాయి. అందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈ నెగిటివ్ మార్కింగ్ ఎట్లుంటుందంటే ఒక ప్రశ్న తప్పు రాశారనుకోండి 4 మార్కులు వాళ్ళకి మైనస్ అవుతాయి. ఒక ప్రశ్నని ఏమి రాయకుండా వదిలిపెట్టారనుకోండి 1 మార్కే వాళ్ళకి మైనస్ అవుతాయి. అట్లా రాసినప్పుడు 720లో ఒక ప్రశ్న నెగిటివ్ మార్కింగ్ పెడితే 4 మార్కులు తప్పు అయితే వాళ్ళకి పోతే నెగిటివ్ మార్కులు వస్తే 716 రావాలి. లేదు ఒక ప్రశ్నలో అసలు ఆన్సర్ సమాధానం రాయకుండా వదిలిపెట్టారనుకోండి వాళ్ళకి 715 మార్కులు రావాలి. మరి 718 మార్కులు ఎట్లా వచ్చినాయి, 719 మార్కులు ఎట్లా వచ్చినాయి? అసలు నీట్ సిస్టమ్ లోనే ఈ మార్కులకి అవకాశమే లేదు. ఈ ఎట్లా వేశారు అని చెప్పేసి తల్లిదండ్రులు సుప్రీంకోర్టు పోయి అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే టైం బ్రేకింగ్ ఇచ్చాము, టైం బ్రేకింగ్ జరిగింది కాబట్టి టైం బ్రేకింగ్ జరిగింది, అట్లనే కొన్ని మార్కులు టై వచ్చినాయి, టై బ్రేక్ కాబట్టి మేము గ్రేస్ మార్కులు కలిపాము ఒక 60 నుంచి 70 అని చెప్తున్నారు. 60 మార్కులు కలిపాము, 100 మార్కులు కలిపామని చెప్తున్నారు. గ్రేస్ మార్కుల విధానం అంటే ఏమిటి అని అంటే ఇప్పుడు నీట్ లో గ్రేస్ మార్కుల విధానం ఇది కూడా అసలు వాళ్ళు పెట్టిన గైడ్ లైన్స్ లో లేదు. గ్రేస్ మార్కులు కలపాలి అనేది సుప్రీంకోర్టు 2018లో జూన్ 13వ తేదీ నాడు రిట్ పిటిషన్ నెంబర్ 555 ప్రకారం ఆనాడు కొన్ని పరీక్షా కేంద్రాలలో సమయంకి మించి పరీక్ష ప్రారంభించారు. పేపర్ ఏం ముందే తీసుకున్నారు. మరి మాకు ఒక అరగంట గంట నష్టపోయాము, మా విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి అప్పుడు సుప్రీంకోర్టులో కర్ణాటక సంబంధించినటువంటి తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో వేశారు. అప్పుడు సుప్రీంకోర్టులో 2018 జూన్ 13వ తేదీ నాడు ఒక సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం ఎక్కడైనా టైం అనేది ఎగ్జామినేషన్ టైం ప్రకారం మొదలు పెట్టకపోతే అది కూడా ఏం చెప్పిందంటే చాలా స్పష్టంగా ఆ గైడ్ లైన్స్ లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితేనే, సిబిటి అంటారు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లో టైం అనేది మీరు లేట్ గా ప్రారంభిస్తే అప్పుడు ఈ గ్రేస్ మార్కుల విధానాన్ని తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇక్కడ ఈ ఎగ్జామ్ 2024లో జరిగింది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాదు, ఇది జరిగింది OMR పద్ధతిలో జరిగింది. OMR పద్ధతిలో జరిగిన దానికి సుప్రీంకోర్టు చెప్పింది గైడ్ లైన్స్ అనే పద్ధతిలో ఈ రోజు NTA గ్రేస్ మార్కింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఎట్లా వీళ్ళు ఏం చెప్తున్నారు గ్రేస్ మార్కింగ్ విధానం అని? వీళ్ళు ముందు మార్గదర్శకత్వాల్లో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ లో చెప్పలే, మేము ఎక్కడైనా టైం బ్రేక్ అయితే టైం సరిపోకపోతే మేము గ్రేస్ మార్కులు ముందు ఎక్కడ సమాచారం NTA ఇవ్వలేదు ఈ సంవత్సరం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాజస్థాన్ లోని అట్లనే మన గుజరాత్ లోని, ప్రధానంగా రాజస్థాన్, గుజరాత్, హర్యానాలో ఈ 3 రాష్ట్రాలలో హిందీ మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం పేపర్ ఇచ్చారు అనేది. 13 లాంగ్వేజెస్ లో 571 నగరాలలో 24 లక్షల మంది ఈ పరీక్ష రాశారు ఈ సంవత్సరం. 14 ఫారిన్ కంట్రీస్ లో ఇతర దేశాల్లో కూడా పరీక్ష కేంద్రాలు పెట్టింది ఈ ప్రభుత్వం NTA. వీళ్ళు ఏం చేశారు, హిందీ మీడియం 13 భాషలు నిర్వహిస్తున్నారు కాబట్టి హిందీ మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం పేపర్ వచ్చిందని చెప్పారు. కాబట్టి దాన్ని మార్చి హిందీ మీడియం పేపర్ ఇచ్చే లోపు టైము సరిపోలేదు. కొంతమంది ఈ పేపర్ ఎట్లుంటే మేము రాయమని చెప్పి పేపర్ పట్టుకుని వెళ్ళిపోయారు బయటికి అని చెప్పి NTA వాదిస్తుంది. ఇది తప్పు. నీట్ ఎగ్జామ్ రోజు నేను కూడా ప్రత్యక్షంగా ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి మేము కూడా వెళ్ళాము SFI గా. నీట్ ఎగ్జామ్ మీద ఆల్రెడీ ఒక వివాదం తమిళనాడు లాంటి చోట, ఏంటి అని అంటే నీట్ ఎగ్జామ్ పరీక్షకి బంగారం గాని ఏది చెప్పులు లేదంటే ఫార్మల్ బట్టలు కూడా వేసుకొని పోకూడదు, ఫుల్ హ్యాండ్స్ కూడా వేసుకొని పోకూడదు. ఉట్టి టీ షర్ట్ వేసుకొని అబ్బాయిలు అయితే పోవాలి, అమ్మాయిలు అయితే చుడిదార్ వేసుకొని పోవాలి, చున్నీలు ఇంకితరత్ర కూడా వేసుకొని పోకూడదు, బూట్లే వేసుకొని పోకూడదు, పెన్నులు వేసుకుపోకూడదు, బంగారం తీసుకోకూడదు. ఇంత క్షుణ్ణంగా తనిఖీ చేసి టైం 1 నిమిషం ముందే లోపలికి పంపిస్తారు. మరి వీళ్ళు ఏం చెప్తున్నారని అంటే లేట్ గా పరీక్ష స్టార్ట్ అయింది, లోపల నుంచి బయటికి మాకు వేరే పేపర్ ఇచ్చారని వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఒక్కసారి లోపల పోతే పరీక్ష సమయం అయిపోయిందాక వాడు ఏ పేపర్ మీద రాయకపోయినా సరే కూర్చోబెట్టి 3 గంటలు ఉంటే 3 గంటలు, 4 గంటలు 4 గంటలు అయ్యిందాక బయటికి పంపరు అసలు. కానీ హర్యానాలో హిందీ మీడియం వాళ్ళు బయటకు పోయారు, బయటకు వచ్చిన తర్వాత ఆ పేపర్ సోషల్ మీడియాలో వచ్చింది, అది పేపర్ లీక్ కాదని NTA వాదిస్తుంది.
మరి అంతకంటే ముందు రోజు మే 4వ తేదీ నాడు బీహార్ లో పాట్నాలో ఒక్కొక్క పేపర్ కి 30 లక్షల నుంచి 40 లక్షల బేరం పెట్టి నీట్ పేపర్ లీక్ చేశారని బీహార్ పోలీసులు పాట్నాలో 13 మందిని అరెస్ట్ చేశారు. దాని మీద నీట్ ఎగ్జామ్ కంటే ముందు రోజు 13 మందిని అరెస్ట్ చేశారు. దానిని సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా ప్రభుత్వాన్ని చెప్తే దాని మీద మౌనం ఏముంది బీజేపీ ప్రభుత్వం. అక్కడ పోలీసులు ఈ రోజు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అక్కడ. అంటే మేము ఏం చెప్తున్నాం అంటే ఈ రోజు బీహార్ లో పేపర్ పరీక్ష కంటే ముందు రోజు 13 మంది అరెస్ట్ అయ్యారు ఈ దీని మీదనే. ఇంకొక ఆరోపణ ఏంటంటే గుజరాత్ లో బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి ఒక ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఉంది. ఆయన పేరు పరుషోత్తమ్ రాయ్. పరుషోత్తమ్ రాయ్ అనే ఒక ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ 16 మంది విద్యార్థుల దగ్గర తుషార్ భట్ అనే ఒక టీచర్ సహకారంతో, ఒక అధ్యాపకుడు అయిన టీచరు సహకారంతో 10 లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర తీసుకొని పేపర్ లీక్ చేశాడు అనే ఆరోపణ ఉంది గుజరాత్ లో. మరి దీని మీద ప్రభుత్వం గాని ఎన్టీఏ గాని ఏం మాట్లాడలేదు. సుబోధ్ జోషి ఆయన డైరెక్టర్ ఉన్నాడు. ఎన్టీఏ డైరెక్టరే స్కామ్ లో ఉన్నాడని మేము చెప్తున్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ డైరెక్టర్ ఎవరైతే స్కామ్ లో ఉన్నారో అంటున్నాం ఆయన్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా పెట్టింది. అంటే ఆయన స్కామ్ కు ఆయనకు లింక్ ఉందనేది మీరు ఆరోపిస్తున్నారు? అవును. ఎందుకనంటే ఇక్కడ కూడా మనం చూసామండి, తెలంగాణలో కూడా గ్రూప్ 1 పేపర్ లీక్ అయిందని ఇది జరిగాం. ఒక పేపరు పరీక్షా పేపరు ఎక్కడైనా సరే దానికి ఒక కాన్ఫిడెన్షియల్ ఉంటది, కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ ఉంటది, కాన్ఫిడెన్షియల్ పాస్వర్డ్స్ ఉంటాయి. అది కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది ఎవరికి ఇవ్వాలి పేపర్, ఎవరికి ఇవ్వద్దు, ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎప్పుడు ఎలా ఇవ్వాలని. అది చాలా పకడ్బందీగా ఉంటది. పేపర్ లీకేజ్ సంబంధించిన ఓ ప్రత్యేకమైన చట్టమే ఉంది మన భారత చట్టంలో. కాబట్టి దీన్ని పేపర్ లీకేజ్ అయిందని ఒక పక్క వార్తలు వస్తుంటే, తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటే, 13 మందిని బీహార్ లో పోలీసులు పాట్నాలు అరెస్ట్ చేస్తే, గుజరాత్ లో ఒక ఫారిన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ సంబంధించిన అతను పేపర్ అమ్ముకున్నాడని బేరం పెట్టాడని సోషల్ మీడియా ప్రధానమైన వార్తల్లో మీడియాలో వస్తే ఎక్కడ దీని మీద చేయకుండా వీళ్ళు రిజల్ట్ అడావుడిగా ప్రకటించి, ఈ రిజల్ట్ ప్రకటించిన విద్యార్థులకు కూడా బాగా చదివినటువంటి విద్యార్థులు కూడా తమ ర్యాంకు రాలేదని బాధపడతా ఉంటే, పేపర్ లీకేజ్ అయిందని పక్కాగా ఆధారాలతో సహా బయట పెడతా ఉంటే, మొత్తం ఎందుకు మన తెలంగాణలో కూడా ఇట్లాంటి ఘటన జరిగింది. తెలంగాణలో ఏం జరిగింది? కొమరంభీం జిల్లాలో మొత్తం దేశంలో ఒక సీరియల్ పేపర్ ఉంటది, ABCD కోడ్ పేపర్ ఉంటది. అసలు సంబంధం లేని పేపర్ కొమరంభీం జిల్లాలో ఇచ్చారు ఇక్కడ నీటి పరీక్ష రోజు. మళ్ళీ తర్వాత విద్యార్థులు బయటకు వచ్చి మాకు ఈ పేపర్ కాదు అది అని చెప్పి ఆందోళన చేస్తే పేపర్ మార్చి పెట్టారు. అంటే ఒక ఎన్టీఏ అనేది పారదర్శకంగా ఈరోజు ఈ నీట్ పరీక్ష నిర్వహించలేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. వీళ్ళు ట్రాన్స్పరెన్సీ కోసమే నీట్ పరీక్ష అని చెప్పి పేపర్ అని చెప్పి ఎన్టీఏని తీసుకొచ్చి బీజేపీ ట్రాన్స్పరెన్సీ లేదు. కాబట్టి ఇది పెద్ద బిగ్ స్కామ్ జరిగింది. కొన్ని కోట్ల రూపాయలు దీని వెనక చేతులు మారాయి. అందుకే అడావుడిగా ఈరోజు సుప్రీంకోర్టులో పేరెంట్స్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పోయారని సుప్రీంకోర్టులో ఫిల్ వేస్తున్నా సరే, కోర్టులో కేసులు వేస్తున్నా సరే, ఇవాళ ఒక నిర్ణయం చేసింది కేంద్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించి అసలు ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ కూడా చేయమన్నట్టు ఒక వార్తలు వస్తున్నాయి. వాస్తవం అన్నది తల్లిదండ్రులందరూ ఈ రోజు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయమంటున్నారండి, రీ ఎగ్జామ్ పెట్టాలంటున్నారు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నారు. కానీ కేంద్రం ఈ రోజు ఏం చేసిందనంటే గ్రేస్ మార్కులు పొందినటువంటి వాళ్ళు సుమారు 1563 మంది విద్యార్థులు ఉన్నారు ఈ పరీక్షలో, 24 లక్షల మందిలో. ఈ 1500 మంది విద్యార్థులకి వాళ్ళ పేపర్లు స్కోర్ కార్డుని రద్దు చేసి జూన్ 23వ తేదీ నాడు మళ్ళీ మేము పరీక్ష పెడతాం, జూన్ 30వ తేదీ నాడు మేము రిజల్ట్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. 1500 మందికి 1500 మందికే గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకే పేపర్ లీక్ అయిందని ఎట్లా నిర్ధారించాలి? సోషల్ మీడియాలో వచ్చింది. కొన్ని సెంటర్లలో కొన్ని మీడియం పేపర్లు మారినాయి, కొన్ని సెంటర్లలో పరీక్ష లేటుగా ప్రారంభమైంది దేశంలో. మరి మీరు ఎట్లా దీన్ని 1500 మంది గ్రేస్ మార్కులు పొందిన వాళ్ళే దీన్ని నష్టపోయిన ఎట్లా మీరు చేస్తారు? మీరేమంటారు? అంటే మీ విద్యార్థి సంఘంగా ఏమిటంటే దీని మీద ముందు సుప్రీంకోర్టు ప్రాపర్ గా న్యాయ విచారణ జరిపించాలి. అవకాశం ఉంటే సిబిఐతో చేపిస్తారా, లేదంటే ఒక విశ్రాంత న్యాయమూర్తితో చేపిస్తారా? ఏ దేశంలో ఎన్ని సెంటర్లలో ఎప్పుడు ఎన్ని గంటలకు పరీక్ష మొదలైంది, ఎన్ని గంటలకు పేపర్ రిలీజ్ చేశారు, ఏ మీడియం పేపర్ వచ్చింది అనేది మొత్తం ప్రాపర్ గా దీని మీద ఎంక్వైరీ జరిపించాలి. జరిపించడమే కాదు, తక్షణం రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఎందుకనంటే అందరికి ఎందుకనంటే రీ ఎగ్జామ్ అనేది ఎన్టీఏకి కొత్త ఏం కాదు. మణిపూర్ లో హింస చెలరేగి మణిపూర్ విద్యార్థులు గత 2 సంవత్సరాల నుంచి నీట్ రాయట్లేదు.
వారికి ఎగ్జామ్ తర్వాత నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. నీట్ ఎగ్జామ్ పెట్టిన సందర్భంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు హిమాచల్లో, తమిళనాడులో, ఈవెందో ఒడిస్సాలో వరదలు వచ్చి విద్యార్థులు పరీక్షా కేంద్రాలు పోయినప్పుడు కూడా మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఎన్టీఏ అనే దానికి రీ ఎగ్జామ్ పెట్టడం అనేది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఇది నిర్వహించవచ్చు. మేము అడుగుతున్నాం ట్రాన్స్పరెన్సీ గా నీట్ ఈ పెద్ద స్కామ్ మీద ఎంక్వైరీ జరిపించాలి. ఇది పెద్ద స్కామ్ అని మేము అంటున్నాం. దీని వెనక బీజేపీకి సంబంధించిన అగ్ర నాయకులు కూడా ఉన్నారని మేము అంటున్నాం. ఎందుకంటే ఇది జరిగింది హర్యానా బీజేపీ పాలిత రాష్ట్రం కుట్ర, గుజరాత్ బీజేపీ పాలిత రాష్ట్రం, రాజస్థాన్ బీజేపీ పాలిత రాష్ట్రం, బీహార్ కూడా బీజేపీ కూటమిలో ఉన్నటువంటి రాష్ట్రం. ఈ మొత్తం నెట్వర్క్ కూడా ఈ రోజు బీజేపీ పాలించే రాష్ట్రాల కోణంలోనే జరిగింది. కాబట్టి దీని మీద ట్రాన్స్పరెన్సీగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి, విచారణ జరిపించాలి. ఎన్టీఏ ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో ఎన్టీఏలోని ప్రక్షాళన చేయాలి. అసలు ఎన్టీఏని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పరీక్షల విధానాన్ని మొత్తం ఒక దగ్గర సెంట్రలైజ్ చేసి కేంద్రీకరించి అక్కడి నుంచే రాష్ట్రాలు మొత్తం మేము పరీక్ష నిర్వహిస్తాం అని అంటే ఇట్లాంటి తప్పిదం జరిగితే, లీక్ జరిగితే మొత్తం దేశం విద్యార్థులు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది.